దేవుని రాకడ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి రెండవసారి ఆయన వచ్చేస్తున్నారు. ఆయన వచ్చి మరి క్రైస్తవులందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అనేటువంటి వార్తలు వింటూ ఉన్నాం. దేవుడు వస్తాడు, ఆయన మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు, ఈ కష్టాలు బాధలు వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుతాము అని చాలా సంతోషిస్తూ ఉన్నాం కదా. కానీ ఒక భయానక సంఘటన చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు జరిగే సంభవాలన్నీ కూడా అలాగే ఉన్నాయి కదండి. యెరూషలేములో 3వ మందిరం తిరిగి కట్టబడేటువంటి సూచనలు ఉన్నాయి. యెరూషలేం మీదకి ఆయా దేశాలు, ఇరాన్ అంట, పాలస్తీనా, ప్రతి దేశం కూడా యెరూషలేం మీద యుద్ధం ప్రకటిస్తూ ఆగనటువంటి నిరంతర యుద్ధంగా కొనసాగుతూ ఈ సూచనలన్నీ చూస్తున్నప్పుడు వచ్చేస్తుంది దేవుని రాకడా అని కొంతమంది దైవజనులు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడే తిష్టేసుకొని కూర్చుంటాము, ఇక్కడే హంగులు ఆర్భాటాలతో హాయిగా ఇక్కడే జీవిస్తాము అని అనుకుంటే ఇక్కడే ఉండండి. కానీ స్థిర నివాసం ఇది కానే కాదు. మన నివాసం పరలోకంలో ఉంది. మనం దేవునితో కూడా ఉండాల్సినటువంటి వారం. ఇలా చెప్తూ ఉన్నారు కానీ కొన్ని తరాలు గతించిపోయాయి, వందలు వేల సంవత్సరాలు కూడా గతించిపోయాయి. ఆది అపోస్తలులు కూడా ఆయన మళ్ళీ రాబోతున్నాడు అని ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటికి సుమారు 2500 సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి. ఏది అని అనుకుంటున్నారేమో. ఇప్పటి యొక్క లోక పోకడలను గమనించినట్లయితే ఎలా ఉన్నాయో తెలుసండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి గమనించినట్లయితే, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి కీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. నోవాహు దినాలు ఎలా ఉన్నారంట? పెళ్లిళ్ళు ఎవరు చేసుకోవట్లేదండి, ఇల్లు ఎవరు కట్టుకోవట్లేదు, అవి ఎవరు చేయట్లేదు, ఇవి ఎవరు చేయట్లేదు, వాటి గురించి చెప్పట్లేదు. దే ఆర్ ఇన్ బిజీ షెడ్యూల్లో ఉండిపోయారు అప్పటి కాలం ప్రజలు. ప్రళయం వస్తుంది అని నోవాహు ప్రకటించాడంటండి. అన్ని సంవత్సరాలు ప్రకటించినా కూడా వాళ్ళు మారలేదు. నో చేంజ్. అలాగే ఉంది లోకం. నువ్వు ప్రకటించేది నువ్వు ప్రకటించుకో. టీవీల్లో, యూట్యూబ్లో ఇలాగా ముసుగులు వేసుకొని చాలా మంది ప్రకటిస్తున్నారు. చాలా మంది మరి బోధకులు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, మారండహో అని అంటున్నారు. మీ గోల మీది, మీ యొక్క బాధ మీది, క్రిస్టియన్లు వీళ్ళు ఇంతే అని అనుకుంటూ చాలా మంది అలా చేసేవాళ్ళు లేకపోలేదు. క్రైస్తవులైన వాళ్ళు కూడా వీళ్ళకి ఏం పని లేదు, యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కాబోలు అందుకని ఇలాగా నెత్తి మీద ముసుగులు వేసుకొని ఆ కూర్చొని బోధలు చేసుకుంటూ ఆ డబ్బులు తీసుకుంటూ ఉన్నారు అనుకుంటున్నారు. డబ్బుల కోసం కాదండి. ఇది ఒక్కరిని కాకపోతే ఒక్కరినైనా కూడా అలర్ట్ చేసి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపజేసేటువంటి మరణములో నుంచి జీవంలోనికి దాటింపజేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అలాగే ఆ కింది వచ్చిన 28వ వచనం చూసినట్లయితే, లోతు దినములో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరిని నాశనం చేసెను. వాళ్ళు నారు నాటుతూ ఉన్నారంట, ఇల్లు కట్టుకొనుచు, తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. బిజీ షెడ్యూల్. నో టైం ఫర్ గాడ్. దేవుడికి సమయం లేదండి. ఎక్కడండి పొద్దునే లేసండి. నేను ఒకసారి మరి యవనస్త్రాలకి, అమ్మ ప్రార్థన చేస్తున్నామండి. అక్క ఎక్కడక్క చిన్న ప్రార్థన చేస్తున్నాం, అమ్మ బైబిల్ చదువుతున్నామా. అస్సలు అక్క పొద్దున లేచినప్పటి నుంచి ఎంత బిజీ తెలుసక్క. 6కి లేయాలి, 5:30కే లేచి మరి వాటర్ పెట్టుకోవాలి, స్నానం చేసుకోవాలి, ఫ్రెషప్ కావాలి, పిల్లల్ని రెడీ చేసుకోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, వంటలు చేయాలి, క్యారేజీలు కట్టాలి, మళ్ళీ మా ఆయన చూసుకోవాలి, తర్వాత అప్పటి జర్నీస్కి వెళ్ళి వాళ్ళు డ్రాప్ చేసి తిరిగి వచ్చేసేసి మధ్యాహ్నం వాళ్ళకి పెట్టుకోవాలి, మళ్ళీ నైట్ వచ్చేసేసి వాళ్ళవన్నీ వాషింగ్ క్లోత్స్, ఇవి అవి, ఇల్లు శుభ్రము, ఇవన్నీ. ఎక్కడండి దేవుడు? ఇంకెక్కడ దేవుడు? నో గాడ్. దేవుడు కష్టపడమన్నాడు. కష్టపడి మీకు కావాల్సినంత తెచ్చుకొని తినండి, నువ్వు కష్టపడితేనే కానీ ఆహారం దొరకదన్నాడు. సరే కష్టపడుతున్నారు, ఆహారం తింటున్నారు. మనిషి అంతటితో ఆగట్లేదు. మనిషి ఇంకా కావాలి. ఏంటంటే మనిషి ఆశాజీవి అంట. నాకు తెలిసి మనిషి నిరాశాజీవి ఏమో అనిపిస్తుంది. ఒక ఇల్లు కట్టినటువంటి వాళ్ళు 3 ఇళ్ళు కట్టాలని, ఒక జాబు చేసేటువంటి వాడు 4 జాబులు చేసి ఇంకా 4 చేతులా సంపాదించాలి. మనిషికి 2 చేతులే ఇచ్చాడండి దేవుడు. 4 చేతులా సంపాదించాల. ఏం చేసుకుంటారండి? ఏం చేసుకుంటారు? ఎవరో పాత కాలపు సామెత ఉంది కదా, కూటి కోసం కోటి విద్యలు. భుక్తి కోసమే అందరూ ప్రయాసపడేది, భుక్తి కోసమే. కానీ ఈ మధ్యలో ఈ మాయా తంత్రంలో సాతాను ఏం చేస్తున్నాడంటే, సమయం దొరికితే వీళ్ళు ప్రార్థన చేస్తారా అని చెప్పి బిజీ షెడ్యూల్ పెట్టేస్తున్నాడు. నీ పిల్లల గురించి ఆలోచించుకొని, ఇంటి గురించి ఆలోచించుకొని, నీ గురించి ఎంతసేపు ఇదే. ఇంకా దేవుడు ఎక్కడా, ఆయన వస్తున్నాడని ఎక్కడా, ఆయన వచ్చిన తర్వాత మనం ఎక్కడుంటామో దాని గురించి ఆలోచనే మనిషికి లేకుండా చేస్తుంది. ఫలితంగా ఏంటో తెలుసండి, వాని రాజ్యంలోనికి మనుషుల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుని యొక్క కుమారుడు
అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమైనప్పుడు ఇలాగే జరుగుతుంటాయంట. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అది ఇది జర్నీస్లో ఉండే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి, ఇతర దేశాల్లో అలర్ట్ అయిపోయారు. 666 ముద్ర సాతాను ముద్ర వచ్చేస్తుంది. డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు కానీ, మరి ఆ డ్రైవర్స్ కానీ, ఎవరైనా బస్సులు కానీ లేదా విమానాలు నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు క్రైస్తవుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనంటే ఖచ్చితంగా ఒక నాన్ క్రిస్టియన్ పెడుతున్నారంట. ఎందుకనంటే ఒకవేళ వీళ్ళ బైబిల్లో చెప్పినట్టు దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతే ఆ విమానం అంతా మరి కింద పడి అది ఇదైపోకుండా ఈ కో పైలట్ మరి దాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసుకొని మరి మనుషుల్ని బ్రతికించాలి కాబట్టి అలా ఆల్టర్నేటివ్ గా పెట్టేసుకుంటున్నారంట. మరి ఇది సైంటిస్టులు కూడా గమనిస్తున్నారండి. చాలా ప్రవచనాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరుతున్నటువంటి కాలం ఇది. ఇంకా నిద్రపోతూ ఉన్నారా? ఈరోజు మేల్కోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఎందుకు నోవాహును గుర్తు చేస్తున్నాడు, లోతును గుర్తు చేస్తున్నాడు, లోతు భార్యను గుర్తు చేస్తున్నాడు? నోవాహు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? టోటల్ పాపులేషన్ ప్రపంచ జనాభా పక్కన పెట్టి నోవాహు యొక్క కుటుంబం 8 మందిని పక్కన పెట్టాడు. రేషియో ఎట్లుందంటే 8:2 టోటల్ వరల్డ్ పాపులేషన్. మొత్తం జనాభాలో 8 మంది తేలారు. లోతు విషయంలో వచ్చేటప్పటికి రేషియో ఎలా ఉందంటే 4:2, అంటే లోతు ఫ్యామిలీ టోటల్ పాపులేషన్ ఆఫ్ సోదమ్ అండ్ గొమోరా ఇలా ఉంది. మరి ప్రెసెంట్ ఏంటి అనుకుంటున్నారు? అందుకే అక్కడ అంటారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. లోతు భార్య ఏం చేస్తుందంటే వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ రోజు చాలా మంది బ్యాక్ స్లైడింగ్ అవుతూ ఉన్నారు. క్రైస్తవులు కూడా ఏం దేవుడు లేండి, దేవుడు లేదు, ఏమి లేదు, అంతా ఒకటే, మొత్తం ఒకటే. అవును, ఇప్పుడు అదే వస్తుంది. ఏంటి? వన్ వరల్డ్ రిలీజియన్ అదే రాబోతుంది. దాని గురించినటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి. మనమంతా కూడా ఒకటే, ప్రపంచం అందరం ఒకటే అండి, ఒకే తండ్రి బిడ్డలమే. కానీ గుంటూరు ట్రైన్ ఎక్కి నువ్వు బెంగళూరు వెళ్ళాలంటే కుదరదండి, అది గుంటూరే వెళ్తుంది. నంద్యాలకు పోయేటువంటి బస్సు ఎక్కి నేను కర్నూలుకి వెళ్ళాలి అంటే కుదరదు, అది నంద్యాలే వెళ్తుంది. ఇప్పుడు కూడా నేను ఈ మార్గంలో వెళ్ళి దేవుని చేరుకుంటాను, అన్ని మార్గాలు దేవుని దగ్గరికి చేరుస్తాయంటే కరెక్ట్ గా 100% తప్పు అనే చెప్తాను. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు. అందుకే అంటున్నాడు క్రైస్తవులు అనేటువంటి వారు కూడా, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కూడా వెనక్కు తిరిగి వెళ్ళిపోయేటువంటి రోజులు ఇవి. లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తుంది, లోకాన్ని తిరిగి చూస్తుంది. ఆమె అయ్యో నేను ఇవి పోగొట్టుకుంటానే, మరి దీని నుంచి వెళ్ళిపోతే ఎలాగా, ఆ భోగ భాగ్యాలు పోగొట్టుకుంటానే అని అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ కింది వచనంలో ప్రెజెంట్ రేషియో చెప్తున్నాడు. నోవాహు కాలంలో రేషియో చూసాము, తర్వాత లోతు కాలంలో రేషియో చూసాం కదా, అంటే నిష్పత్తి చూసాం కదా తెలుగులో. ఇప్పుడు నిష్పత్తి ఎలా ఉందో తెలుసా అండి? అసలు ప్రపంచ జనాభాలో ఎంతమంది యేసుక్రీస్తు వస్తే ఆయనతో పాటు వెళ్ళిపోతారు, ఎంతమంది విడవబడతారో మరి ఇక్కడ రాయబడి ఉంది చూడండి. అదే లూకాసు వార్త 17వ అధ్యాయము 34-35 వచనాల్లో దయచేసి గమనించండి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి 2 మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఏం రేషియో అండి? ఎలా ఉంది నిష్పత్తి? 1:2. ప్రతి 2లో ఒక్కరు మాత్రమే దేవునితో వెళ్ళబోతున్నారు. రాకడలో, రహస్య రాకడలో, ద ర్యాప్చర్ అంటారు కదా, ఆ రాకడలో మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, గెస్ ఓన్లీ 2 of you విల్ మీట్ ద గాడ్. చెప్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంది కదా. నా ఇంట్లో అందరూ ప్రార్థన చేసేవాళ్ళండి, అందరం మేము బాగా ప్రార్థన చేసుకుంటామండి. మీరేంటండి అలా చెప్తున్నారు? ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వెళ్తారు, ఇది ఎక్కడి న్యాయమో? అందరం బాగా పరిశుద్ధాత్మని బట్టి ప్రార్థన చేసుకుంటాం. దేవుడు అంటున్నాడు అవునా, ఇదిగో నేను ఏర్పరిచినటువంటి నిష్పత్తి తెలియదండి. 2 పడుకొని ఉంటారంట, ఒకరు వెళ్ళిపోతారు దేవుని రాజ్యంలోనికి, ఒకరు విడిచిపెట్టబడతారు. లెఫ్ట్ బిహైండ్, విడిచిపెట్టబడితే ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేమండి. చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి సిద్ధపడండి. ఈ బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ లో అప్డేషన్, మొబైల్ యాప్స్ అప్డేషన్, ఈ సెల్ ఫోన్ కి ఒకంతలు మెరుగైంది వస్తే వెంటనే పాతది పడేసి కొత్తది అప్డేషన్. ఇల్లు అప్డేట్ చేసుకుంటారు, ఇల్లు రెన్యువల్ చేసుకుంటారు, బతుకే రెన్యువల్ అయిపోతుంది. కానీ ఆధ్యాత్మికంగా దేవుని విషయంలో ఇంకా ఎక్కడో మూలపడిపోయి ఉండిపోయారేమో. ఈరోజు బీ కేర్ఫుల్, జాగ్రత్త అంటున్నాడు దేవాది దేవుడు. ఈరోజు దయచేసి ఒక్క నిమిషం మీ బిజీ షెడ్యూల్ని ఆపి, మీ పరుగులు ఉరుకులు వీటన్నిటిని ఆపి
ఈరోజు దేవుని పాదాల చెంత గడపాలని నేను ఆశపడుతున్నాను. ఇక నుంచి ఎక్కడ తప్పిపోయారో, ఎక్కడ కొదువగలిగి దేవునితో సహవాసంలో లేరో రండి, తిరిగి కట్టుకోండి. నోవాహు దేవుని స్వరం విన్నట్టుగా, లోతు దేవుని యొక్క హెచ్చరికకు లోబడి సొదొమ గొమొర్రాని విడిచి బయటికి పరిగెట్టినట్టుగా ఈరోజు దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. బీ కేర్ఫుల్. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే సుమారు ప్రపంచ జనాభా మొత్తం కొన్ని కోట్లు ఉంటే అందులో సగం మాత్రమే దేవునితో వెళ్ళబోతున్నారు. అది కృపాకాలంలో అండి. ఈ కృపాకాలంలో దేవుడు ఇంత విస్తారంగా కృప ఇస్తే గాని హాఫ్ ఆఫ్ మెంబర్స్ అంటే 50-50 ఛాన్సెస్. ఎంత ఘోరాతి ఘోరం ఒక్కసారి గమనించుకొని దేవుని యొక్క రాకడ కోసం మీరు ప్రిపేర్ కావాలని, ఎప్పుడు ప్రతి ఉదయం ప్రతి రాత్రి సిద్ధపడి ఉండాలని నేను మనపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని యొక్క బూర మోగుతుంది. దేవదూత బూర మోగించినప్పుడు, ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు మరి మేఘాల మీద కొనిపోబడి ఆయన యొక్క రాజ్యంలోనికి మరి తీసుకొని వెళ్ళబడతామా, లేక 7 ఏండ్ల శ్రమల కోసం ఇక్కడే విడిచిపెట్టబడి అయ్యో అయ్యో నేను కోల్పోయానని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటామా? ఒక్కసారి ఆ తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఆయన రాజ్యంలో తిరిగి కలుసుకొని దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ, మా కుటుంబంలో ఎవరిని నేను మిస్ చేసుకోలేదు, అందరం దేవుని సన్నిధిలోకి వచ్చేసాం అని సంతోషంగా ఆ రోజు మనం దేవుని స్తుతించగలిగితే ఆ భాగ్యం ఎంత గొప్పగా ఉంటుంది. ఈరోజు కూడా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా రక్షించి ఆయన రాజ్యంలో నిలబెట్టుకొనుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.